గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమ్మడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం అటామీ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్నటువంటి స్కిన్ కేర్ బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోబోతా ఉన్నామండి. సో మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే కే బ్యూటీ అని చెప్పేసి చెప్పొచ్చు. కే బ్యూటీ అంటే కొరియన్ బ్యూటీ. సో మార్కెట్లో ఎంటైర్ ద యూత్లో కూడా ప్రజెంట్ కే బ్యూటీ, కొరియన్ బ్యూటీ అంటే ఒక క్రేజ్ అనేది ఉంది. సో దానికి తగ్గట్లుగా మన దగ్గర ఉన్నటువంటి మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని ఉపయోగించుకొని మనము కూడా ఆ విధంగా కొరియన్ స్కిన్ ఏదైతే గ్లాసీగా షైనింగ్గా ఉంటుందో అటువంటి స్కిన్ మెయింటైన్ చేయడానికి ఇవి మనకి హెల్ప్ అవుతా ఉన్నాయి. సో ఈ కే బ్యూటీలో గురించి చూస్తే స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫర్ గ్లాసీ స్కిన్ కోసం ఒక 10 స్టెప్స్గా చెప్తా ఉన్నారు ఇక్కడ. ఒకటి, ఆయిల్ బేస్డ్ క్లెన్జింగ్ చేసుకోవాలి. రెండు, వాటర్ బేస్డ్ క్లెన్జింగ్ చేసుకోవాలి. మూడు, ఎక్స్ఫోలియేట్ అంటే ఆ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయాలి. నాలుగు, టోనర్ అప్లై చేయటం. ఐదు, ఎసెన్స్. ఆరు, ఐ కేర్. ఏడు, ట్రీట్మెంట్స్. ఎనిమిది, షీట్ మాస్క్. తొమ్మిది, మాయిశ్చరైజర్. 10, సన్ స్క్రీన్ ప్రొటెక్షన్. సో ఇట్లా డబుల్ క్లెన్జింగ్ నుంచి ప్రొటెక్షన్ సన్ స్క్రీన్ వరకు కూడా ఈ 10 స్టెప్స్ ఫాలో అవ్వగలిగితే స్కిన్ అనేది గ్లాసీ లుక్ తోటి కొరియన్ గ్లాసీ స్కిన్ లాగా కనపడటానికి అవకాశం ఉంటుంది. సో అయితే దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని కనుక గమనిస్తే మనకి అటామీ షాపింగ్ మాల్లో స్కిన్ కేర్లో ఆల్మోస్ట్ ఒక 37 ప్రొడక్ట్స్ వరకు అందుబాటులో ఉన్నాయి. సో మీరు వెబ్సైట్ కానీ యాప్ కానీ విజిట్ చేస్తే సో మనకున్నటువంటి కేటగిరీలో బ్యూటీ అని ఉంది. సో ఈ బ్యూటీలో చూస్తే 37 ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ 37 ఐటమ్స్ ఏంటి ఎలా అనేది కనుక చూస్తే మనకి ప్రైస్ వన్ కనుక కంపేర్ చేయగలిగితే ఎవరైతే బాగా రిచ్ లుక్ తోటి కనపడాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళ కోసం యాబ్సల్యూట్ సిరీస్ అని చెప్పేసి ఉంది. ఇందులో మనకి బ్యూటీలో ఇందులో యాబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ ఉంది, యాబ్సల్యూట్ రీసెట్ బామ్ ఉంది, 24K గోల్డ్ నైట్ మాస్క్ ఉంది. అలానే స్కిన్ కేర్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మేకప్కి సంబంధించి ఉన్నాయి, ఐ కేర్కి సంబంధించి ఉన్నాయి. అట్లానే హొమే అని చెప్పేసి ఆల్ ఇన్ వన్ క్రీమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ జెంట్స్ కోసం ఉంది. అయితే సింపుల్గా మనం చూసుకుంటే మన స్కిన్ కొంచెం అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా కనపడాలి అని అనుకుంటే మనం ఫస్ట్ థింగ్ క్లెన్జింగ్ చేసుకోవాలి. క్లెన్జింగ్ మీన్స్ ఫేస్ వాష్, నీట్గా క్లీన్ చేసుకోవటం. ఆ తర్వాత ఫేస్కి కావలసినటువంటి ఆ మాయిశ్చరైజర్ని, న్యూట్రిషన్ని అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ప్రొటెక్షన్ గురించి చూసుకుంటే సన్ స్క్రీన్ లోషన్స్ లాంటివి అప్లై చేయొచ్చు. అయితే మనకి ఇందులో బాగా హైయెస్ట్ వాల్యూతో ఉన్నటువంటి ప్రోడక్ట్ చూస్తే అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్. ఈ సెట్ కాస్ట్ చూస్తే 17,228 రూపీస్ ఉంటుంది. దీని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 20,000 రూపీస్ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ పీవీ కూడా బాగా వస్తుందండి, 1,28,000 పీవీ రావడం జరుగుతూ ఉంది. సో ఇందులో 6 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే బాగా ఏజ్డ్ పర్సన్స్కి ఆ స్కిన్లో ఎలాసిటీ కోల్పోయి వ్రింకిల్స్ వస్తూ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎవరికైతే ఉంటాయో అటువంటి వాళ్ళకి దీన్ని మనం రికమెండ్ చేయొచ్చు. ఒకవేళ అఫోర్డ్ చేయగలిగితే టీనేజ్ నుంచి కూడా దీన్ని యూజ్ చేయడానికి అవకాశం ఉంది. సో దానివల్ల స్కిన్ అనేది ఎప్పటికీ కూడా ఆ ఏజ్ పెరగకుండా అంతే అందంగా కనబడటానికి ఈ అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంది. సో దీన్నే అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సెట్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అంటే స్కిన్లో ఉన్నటువంటి సెల్స్ని యాక్టివేట్ చేసి ఎప్పటికీ కూడా హెల్దీగా అట్రాక్టివ్గా కనపడే విధంగా దాన్ని తయారు చేయటం జరుగుతూ ఉంది. అలానే అనదర్ సెట్ చూసుకుంటే ద ఫేమ్ స్కిన్ కేర్ సెట్. ఇందులో 5 ప్రొడక్ట్స్ ఉంటాయి. సో యాజ్ ఇట్ ఈస్గా అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అదే బెనిఫిట్స్ తోటి ఉంటుంది. బట్ ప్రైస్ పరంగా చూసుకుంటే 7,906 రూపీస్, ఎంఆర్పి 9,100.
దీనికి పీవీ 60,000 పీవీ రావటం జరుగుతూ ఉంది. సో ఇవి రెండు కూడా మంచి పీవీ వస్తున్నటువంటి ప్రొడక్ట్స్, ప్రీమియం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ద ఫేమ్, ఫేమ్ అంటే ఒక సెలబ్రిటీని ఫేమ్గా మనం చెప్తా ఉంటాం. సో అటువంటి ఒక సెలబ్రిటీ లాగా మనం కనపడాలి అని అంటే ది ఫేమ్ స్కిన్ కేర్ సెట్ని మనం యూస్ చేయొచ్చు. సో ఇది యూస్ చేయడం ద్వారా ఏజ్ అనేది, స్కిన్ ఏజ్ అనేది పెరగకుండా ఉంటుంది. నార్మల్గా ఏజ్ పెరగడం అనేది కామన్, దాన్ని ఎవరు కూడా స్టాప్ చేయలేరు. బట్ ఆ పెరిగే ఏజ్కి తగ్గట్లుగా మన స్కిన్ కూడా పెరిగి ముసలితనం అనేది రాకుండా యంగ్ లుకింగ్తో కనబడటానికి ద ఫేమ్ స్కిన్ కేర్ సెట్ ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే ఏజ్డ్ అయి ఉండి స్కిన్ కనుక ఆ విధంగా రింకిల్స్ తోటి ఏజ్ లాగా కనపడతా ఉంటే దాన్ని రెడ్యూస్ చేసుకొని రివర్స్ తీసుకురావడం కోసం అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ ఉపయోగపడుతూ ఉంది. సో అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ అని అంటే డీఏజింగ్, ఏజ్ని, స్కిన్ ఏజ్ని తగ్గిస్తుంది. ఫేమ్ స్కిన్ కేర్ సెట్ అంటే యాంటీ ఏజింగ్, స్కిన్ ఏజ్ పెరగకుండా కంట్రోల్ చేస్తూ ఉంది. సో ఇవి రెండు కూడా మనకి స్కిన్ కేర్లో ఉన్నటువంటి మెయిన్ ప్రొడక్ట్స్. సో ఇవి యూజ్ చేయగలగాలంటే దానికి తగ్గ ఇన్కమ్ కూడా మనకు ఉండాలి. సో మనం ఎవరినైనా ఒక పర్సన్ని చూసినప్పుడు సో అతన్ని చూడగానే ఎస్టిమేట్ చేయొచ్చు, ఇతను ఎంత ఇన్కమ్ ఉంటుంది, లేదా ఇతను డబ్బున్నోడా లేదా అని చెప్పేసి చాలా వరకు చూడగానే అర్థమైపోతూ ఉంటుంది. సో దానికి కారణం ఏంటి అని అంటే ఇటువంటి ప్రీమియం క్వాలిటీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఫేస్లో కూడా ఇక్కడ ద ఫేమ్ ఏదైతే చెప్తా ఉన్నామో ఆ విధంగా ఒక ఫేమ్ లాగా కనపడటానికి ఇవి మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. అలానే అనదర్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే సినర్జీ ఆంపోల్ ప్రోగ్రామ్. సో ఇందులో 4 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా యాంపోల్ అండి. ఈచ్ యాంపోల్ని 1 వీక్ 4 వీక్స్ యూస్ చేయాలి. ఎవరైతే నాకు స్కిన్ ఇన్స్టెంట్గా రిపేర్ కావాలి అనుకుంటారో అటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడతా ఉంది. లైక్ ఇప్పుడు ఆ, ఒక మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ సెట్ అయిన తర్వాత ఆ పెళ్లి కొడుకు కావచ్చు లేదా పెళ్లి కూతురు కావచ్చు, ఒక 1 మంత్ ఉంది. ఈ 1 మంత్లో నేను ఇంకా బాగా అందంగా రావాలి, నాకున్నటువంటి ఈ స్కిన్ మీద ఉన్నటువంటి మచ్చలన్నీ పోవాలి, అట్లా ఇన్స్టెంట్గా స్కిన్ని త్వరగా రిపేర్ చేసుకోవాలనుకుంటే సో అటువంటప్పుడు ఈ ఆంపోల్ సెట్ని మనం రికమెండ్ చేయొచ్చు. బట్ ఇది యూస్ చేయాలి అని అంటే దీనికి ముందు ఖచ్చితంగా ఏదైతే మనం కే బ్యూటీలో చెప్తా ఉన్నామో క్లెన్జింగ్ చేయాలి, టోనింగ్ చేయాలి. ఆ తర్వాత ఈ రిపేర్కి సంబంధించినటువంటి సినర్జీ ఆంపోల్ ప్రోగ్రామ్ని మనం యూస్ చేస్తూ ఆ తర్వాత స్కిన్కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ని అలానే న్యూట్రిషన్ క్రీమ్ని యాడ్ చేస్తూ సన్ స్క్రీన్ లోషన్ కూడా యాడ్ చేయాలి. సో అంటే ఎవరైతే ఆ రిక్వైర్మెంట్ కోరుకుంటున్నారో, నా స్కిన్ 4 వీక్స్లో రిపేర్ అయిపోవాలి అనేటువంటి రిక్వైర్మెంట్ కోరుకుంటున్నారో సో వాళ్ళకి ఆ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్గా మనం రికమెండ్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ స్కిన్ అందంగా ఉండాలి అంటే ఆటోమేటిక్గా మనం ఇన్సైడ్ నుంచి కూడా దానికి కావలసినటువంటి న్యూట్రిషన్ అందించాలి. యాక్చువల్గా మన బాడీ అంతా కూడా కప్పి ఉన్నటువంటి స్కిన్ ఏదైతే ఉందో ద బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అంటే చాలా పెద్ద ఆర్గాన్ ఏంటి అని అంటే స్కిన్. సో మనం దాన్ని హెల్తీగా మెయింటైన్ చేయాలి అని అంటే ప్రోటీన్ అనేది మెయిన్గా అవసరం ఉంటుంది. మనం ఎంతైతే వెయిట్ ఉంటామో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ ప్రతిరోజు కూడా తీసుకోవాలి. ఎగ్జాంపుల్కి నేను 70 కేజెస్ వెయిట్ ఉన్నా, డైలీ 70 గ్రామ్స్ ప్రోటీన్ అనేది నేను తీసుకోగలిగినప్పుడు నేను అందంగా అట్రాక్టివ్గా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో అట్లానే స్కిన్ ప్రాబ్లం కనుక వచ్చింది అని అంటే దాన్ని రిపేర్ చేసుకోవాలనుకుంటే ప్రోటీన్తో పాటు మనకి మల్టీవిటమిన్స్ అవసరం ఉంది, ఒమేగా 3 అవసరం ఉంది, పొమోగ్రనేట్ జెల్లీ కూడా అవసరం ఉంది మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్. ఒకవేళ గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు ఇటువంటివి ఏదన్నా ఉన్నా కానీ ఇమీడియట్గా కనపడేది ఎక్కడ అని అంటే స్కిన్లో మార్పులు. సో దానికి న్యూట్రాసిటికల్ మిక్స్. ఇట్లా పర్సన్ ఎవరు ఏంటి అనేది స్టడీ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, సో ఇట్లా రూట్ కాజ్ అనేది కనుక తెలుసుకోగలిగితే దాన్ని సాల్వ్ చేయగలిగితే మన హెల్త్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మన సప్లిమెంట్స్ తోటి దాన్ని కనుక సాల్వ్ చేయగలిగితే అప్పుడు బయట మనం ఏదన్నా బ్యూటీ కేర్ ప్రోడక్ట్ అప్లై చేసినా కానీ ఆ రిపేర్ అనేది అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్ని పోగొట్టుకోవటానికి
గ్యారంటీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఈ సినర్జీ ఆంపోల్ ప్రోగ్రామ్ ఎవరికైతే మనం రికమెండ్ చేస్తున్నామో సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, సో దానికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకుంటే ఈ కాంబినేషన్ అనేది ఇంపార్టెంట్. అలానే అనదర్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే ఏసీ ఎక్స్పర్ట్ సిస్టమ్. సో పింపుల్స్ని కంట్రోల్ చేయడానికి ఏసీ మీన్స్ యాక్నే కేర్. సో యాక్నే కేర్ ఎక్స్పర్ట్ సిస్టమ్. సో ఇందులో 4 ప్రొడక్ట్స్ ఉంటాయి. ఫోమ్ ఉంటుంది, ఫోమ్ క్లెంజర్ ఉంటుంది, అట్లానే స్పాట్ క్యారెక్టర్ ఉంటుంది, సీరం ఉంటుంది, అట్లానే ఇంకొకటి టోనర్. ఈ 4 ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. సో దీన్ని ఎవరైతే పింపుల్స్ తోటి సఫర్ అవుతున్నారో అటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని మనం రికమెండ్ చేయొచ్చు. కామన్గా టీనేజ్లో ఉన్న వాళ్ళకి, యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి పింపుల్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎక్కువగా. బట్ పింపుల్స్ ఎనీ ఏజ్ ఎవరికైనా సరే వస్తూ ఉంటాయి, బేస్డ్ ఆన్ వాళ్ళ బాడీ కండిషన్స్, ఫుడ్ హ్యాబిట్స్, వీటన్నిటిని బట్టి. బట్ ఎక్కువగా వచ్చేది టీనేజ్లో, యంగేజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు బ్యూటీ కోసం ఖర్చు కూడా పెడతా ఉంటారు, బట్ వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది ఆ, ఆ ప్రోడక్ట్ వాడినప్పుడు ఆ, ఆగిపోతుంది, తర్వాత మళ్ళీ రావటం జరుగుతూ ఉంటుంది. బట్ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే మన ఏసీ ఎక్స్పోర్ట్ సిస్టమ్ సెట్ని రికమెండ్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ దిస్ మినిమం ఫిరిలోన మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక అఫోర్డ్ చేయగలిగితే స్పిరులినాతో పాటు పొమోగ్రనేట్ జెల్లీ కూడా మీరు యాడ్ చేయగలిగారని అంటే డెఫినెట్గా వాళ్ళ ప్రాబ్లంకి 100% గ్యారంటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే జెంట్స్కి అయితే ఒమేగా 3 స్పిరులినా ఇటువంటివి కనుక యాడ్ చేయగలిగితే సో వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతూ ఉంది. సో పింపుల్స్ తోటి ఎవరైతే సఫర్ అవుతా ఉన్నారో అటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్రొడక్ట్ ద ఎక్స్పర్ట్ సిస్టమ్ సెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలానే నెక్స్ట్ ప్రోడక్ట్ చూస్తే అబ్సల్యూట్ యాంపోల్. అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్లో ఉన్నటువంటి 6 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి విడిగా కూడా పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో పర్టికులర్గా అబ్సల్యూట్ యాంపోల్ అనేది మనకి ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే దిస్ ఈజ్ ద మెయిన్ ప్రోడక్ట్. ఇందులో ఇదే మెయిన్ ప్రోడక్ట్. ఒకవేళ ఆ సెట్ పెట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫేమ్ సెట్ కానీ లేదనంటే హైడ్రా సెట్ కానీ యాక్నే కేర్ సెట్ కానీ ఇటువంటివి పెట్టుకొని సో దాంతోపాటు యాంపోల్ని అడిషనల్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఆ స్కిన్ని రిపేర్ చేసుకోవడానికి యాంపోల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతా ఉంది. సో ఇట్లా ఈ 6 ప్రొడక్ట్స్ కూడా ఐ కాంప్లెక్స్ కావచ్చు, అబ్సల్యూట్ సిరమ్ కావచ్చు, అబ్సల్యూట్ లోషన్ కావచ్చు, అబ్సల్యూట్ టోనర్, అబ్సల్యూట్ న్యూట్రిషన్ క్రీమ్. సో వీటిని మనం విడిగా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా కొనేటువంటి ప్రోడక్ట్ విడిగా అబ్సల్యూట్ యాంపోలు, ఆ తర్వాత అబ్సల్యూట్ న్యూట్రిషన్ క్రీమ్. సో ఒకటే క్రీమ్ నాకు కావాలి అనుకున్న వాళ్ళకి అబ్సల్యూట్ ఏజ్డ్ పర్సన్స్ అయితే అబ్సల్యూట్ న్యూట్రిషన్ క్రీమ్ని మనం రికమెండ్ చేయొచ్చు. ఆ తర్వాత ఐ కాంప్లెక్స్, కంటి కింద నల్లటి చారలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవడానికి ఈ ఐ కాంప్లెక్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అటామీ ఈవినింగ్ కేర్ సెట్. సో హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. అటామీ ఈవినింగ్ కేర్ సెట్. సో క్లెన్జింగ్ చేసుకోవటానికి అంటే స్కిన్ నీట్గా క్లీన్ చేసుకోవటానికి, చాలా హైజీనిక్గా చేసుకోవటానికి ఉపయోగపడేటువంటి ప్రీమియం క్వాలిటీ క్లెన్జింగ్ సెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని మనం ఇంట్లోనే మనం ఫేషియల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అట్లా ఆ క్లీనింగ్ చేసుకోవడానికి అంటే కొరియన్ గ్లాసీ స్కిన్ కావాలి అనుకుంటే ఫస్ట్ ప్రోటీన్ ఏంటి అని అంటే క్లెన్జింగ్, డబుల్ క్లెన్జింగ్. ఒకటి ఆయిల్ క్లెన్జింగ్, ఇంకొకటి వాటర్ బేస్డ్ క్లెన్జింగ్. సో ఇందులో డీప్ క్లెన్జర్ ఉంటుంది, తర్వాత ఫోమ్ క్లెన్జర్ ఉంటుంది. ఈ రెండింటితో కూడా ప్రతిరోజు డైలీ 2 టైమ్స్, మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత, నైటు స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతూ సో 2 టైమ్స్ కూడా మనం ఈ 2 ప్రొడక్ట్స్ని యూజ్ చేయొచ్చు. అనదర్ 2 ప్రొడక్ట్స్ చూసుకుంటే పీలింగ్ జెల్. సో ఏదైతే స్కిన్ మీద డెడ్ అయిపోయినటువంటి లేదా ట్యాన్ లాగా ఉన్నటువంటి ఆ స్కిన్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పీల్ చేయడానికి ఈ పీలింగ్ జెల్ అనేది ఉపయోగపడుతూ ఉంది. దీన్ని వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరైతే కొత్తగా ఈ ప్రొడక్ట్స్ని స్టార్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా మొదటి వారంలో 2 సార్లు, అంతకంటే ఎక్కువ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే టైం గడిచే కొంది అంటే ఒక 1 మంత్ అయింది, ఒక 4 టైమ్స్ మీరు పీలింగ్ జెల్ యూస్ చేశారు,
సో ఆ విధంగా యూజ్ చేసినప్పుడు స్కిన్ మీద వచ్చేటువంటి ఆ డెడ్ స్కిన్ సెల్స్ అనేది కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. సో అంటే రిమూవ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇంకా మనకి రావటానికి ఆ, తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అటువంటప్పుడు మీరు వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారి కూడా యూజ్ చేయొచ్చు. ఆ తర్వాత పీల్ ఆఫ్ మాస్క్, ఫోర్త్ వన్. సో ఏదైతే మీరు స్కిన్ని క్లీన్ చేయడానికి ఆ పోర్స్ అంతా ఓపెన్ అవుతా ఉన్నాయో, ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉన్నారో, సో దాన్ని మన్ని మినిమైజ్ చేయటి స్కిన్ని రెడీ చేయడం కోసం, pH వాల్యూని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ పీలింగ్ మాస్క్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని మాస్క్ లాగా అప్లై చేసి ఒక 15 to 20 minutes తర్వాత, బేస్డ్ ఆన్ యువర్ టెంపరేచర్ అండ్ కంట్రోల్, మీరున్నటువంటి కండిషన్స్ దాన్ని బట్టి, సో 15 to 20 minutes తర్వాత దాన్ని పీకేస్తే ఒక పేపర్ లాగా, లేయర్ లాగా లేస్ రావడం జరుగుతూ ఉంది. స్కిన్ చాలా స్మూత్గా హైడ్రేటెడ్గా తయారవడానికి అది హెల్ప్ అవుతూ ఉంది. సో ఇట్లా మెయిన్గా ఎవరైతే పింపుల్స్ తోటి సఫర్ అవుతా ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ మనం రికమెండ్ చేయొచ్చు. అట్లానే ఎక్కువగా డస్ట్లో ఇట్లా వర్క్ చేసే వాళ్ళకి దీన్ని మనం రికమెండ్ చేయొచ్చు. ట్యాన్ని రిమూవ్ చేసుకోవాలంటే చాలామంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల, బయట ఎండకి తిరగటం వల్ల ట్యాన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని అంతా కూడా రిమూవ్ చేసుకోవడానికి ఈ ఈవినింగ్ కేర్ సెట్ అనేది మనకి హెల్ప్ అవుతా ఉంది. సో అలానే అబ్సల్యూట్ 24 గోల్డ్ నైట్ మాస్క్, ఈ పేరులోనే మీరు గమనించవచ్చండి. 24K గోల్డ్ నైట్ మాస్క్. నైట్ టైం బిఫోర్ బెడ్ దీన్ని మనం అప్లై చేసుకుంటాం. ఏదైతే స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉందో డైలీ మీరు ఫాలో అయ్యేది, అవన్నీ పెట్టుకున్న తర్వాత మాస్క్ అప్లై చేసుకొని నైట్ అంతా కూడా అట్లనే పడుకోవచ్చు. మార్నింగ్ లేచిన తర్వాత మన డీప్ క్లెన్జర్ తోటి, ఫోమ్ క్లెన్జర్ తోటి ఫేస్ని క్లీన్ చేసుకుంటే ఆ ఫేస్ అనేది చాలా స్మూత్గా, అట్రాక్టివ్గా, గోల్డ్ ఫినిష్తో కనపడటానికి ఇది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో దీన్ని కూడా ప్రతిరోజు డైలీ నైట్ టైము యూస్ చేయొచ్చండి. బట్ దీన్ని అప్లై చేయాలి అంటే మాత్రం ముందు ఫేస్ని క్లెన్జింగ్ చేసుకోవాలి. మినిమం అట్లీస్ట్ ఫోమ్ క్లెన్జర్ తోటన్నా నీట్గా వాష్ చేసుకొని తర్వాత టోనర్ అప్లై చేయాలి. మనకు టోనర్లో కూడా 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అబ్సల్యూట్ టోనర్ ఉంది, ఫేమ్లో కూడా టోనర్ ఉంది. సో టోనర్ అప్లై చేసిన తర్వాత మినిమం అప్పుడు దీన్ని అప్లై చేస్తే ఇది బాగా వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ మీరు ఏదైనా ఫేస్కి క్రీమ్ ఏదైనా అప్లై చేసుకునే పని అయితే దాన్ని కూడా పూసేసుకొని ఫైనల్గా మాస్క్ అనేది పెట్టేసుకోవచ్చు నైట్ టైము. సో అట్లా అబ్సల్యూట్ సిరీస్లో హై క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. సో ఆ తర్వాత చూస్తే మన బ్యూటీ కేర్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్టు, ఎంటైర్ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్లో హైయెస్ట్ పీవీ వస్తున్నటువంటి ప్రోడక్టు హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్. సో ఇందులో 2 ప్రొడక్ట్స్ ఉంటాయి, హైడ్రా ఎసెన్స్ అట్లనే హైడ్రా క్రీమ్. సో ఎవరైతే నాకు సింపుల్గా బ్యూటీ కేర్ ప్రోడక్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి మీరు దీన్ని రికమెండ్ చేయొచ్చు. సో ఇది కూడా బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలి అనుకుంటే దీని కాంబినేషన్గా ఫోమ్ క్లెంజర్, స్పిరులినా క్యాప్సూల్స్, వీటిని కనుక మీరు రికమెండ్ చేయగలిగితే సో ఇది బాగా ఇంకా ఎక్కువ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరి స్కిన్ అయితే ఎక్కువగా డ్రై అవుతా ఉందో, సో వెదర్లో ఉన్నటువంటి కండిషన్ కావచ్చు, బాడీలో ఉన్నటువంటి కండిషన్ కావచ్చు, సీజన్ కావచ్చు, వాట్ ఎవర్ దత్తే, సో అటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని మనం రికమెండ్ చేస్తే ఆ స్కిన్లో హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే కంటిన్యూగా యూస్ చేస్తారో ఆటోమేటిక్గా బ్రైట్నెస్ కూడా, స్కిన్ యొక్క బ్రైట్నెస్ కూడా పెరగడానికి ఇది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో దీని కాస్ట్ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అండి. 2596 రూపీస్. ఎంఆర్పి 3000 ఉంటుంది. పీవీ వచ్చేసి 19,800. సో ఇది ఒకరు కనుక యూస్ చేస్తే మోర్ దెన్ 3 months రావడానికి ఉపయోగం ఉంటుందండి. సో ఆ విధంగా దీన్ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. మన ఫోమ్ క్లెంజర్ తోటి మినిమం కనుక వాష్ చేసుకొని స్కిన్కి అప్లై చేయగలిగితే కొంచెం క్వాంటిటీనే సరిపోతుంది. అదే మీరు ఫేస్ వాష్ చేసుకోవడానికి సోప్ లాంటిది కనుక యూస్ చేస్తున్నారు అని అంటే మాత్రం క్వాంటిటీ ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇది తక్కువ రోజులు రావడానికి అవకాశం ఉంటుంది. సో మీకు హైజీనిక్గా ఉండాలి అనుకుంటే మినిమం ఫోమ్ క్లెంజర్, హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్, స్పిరులినా, మీరు ఈ కాంబినేషన్ ఎవరికైనా ఇవ్వచ్చు. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మనకి అందుబాటులో ఉన్నాయండి. అట్లనే అటామీ డీప్ ప్యూర్ క్లెన్జింగ్ ఆయిల్. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ క్లెన్జరే అండి. ఫేస్ని
క్లీన్ చేసుకోవడం కోసం ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్. సో డీప్ ప్యూర్ క్లెన్జింగ్ ఆయిల్. ఎవరైతే ఎక్కువగా మేకప్స్ చేసుకుంటా ఉన్నారో, లైక్ సెలబ్రిటీస్ చూస్తే ప్రతిరోజు కూడా మేకప్స్ చేసుకుంటారు. మేకప్ లేనిది వాళ్ళు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎవరిని గుర్తు కూడా పట్టలేరు. ఆ విధంగా లేయర్స్గా మేకప్ అనేది వేసుకుంటా ఉంటారు. సో అట్లా ఎవరైతే రెగ్యులర్గా మేకప్ వేసుకుంటున్నారో మీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ప్రొటెక్టివ్గా ఉంచుకోవడం కోసం డీప్ ప్యూర్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది మనం యూస్ చేసి ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు. సో మన క్లెన్జర్ ఏది యూస్ చేసినా సరే దానిపైన మళ్ళీ మీరు సోప్ లాంటివి పెట్టి క్లీన్ చేయాల్సినటువంటి అవసరం లేదండి. జస్ట్ వాటర్ తోటి మీరు తుడిచేసుకున్నా, టిష్యూ తోటి తుడిచేసుకున్నా కానీ స్కిన్ అనేది చాలా అట్రాక్టివ్గా మాయిశ్చరైజర్ తోటి కనపడటానికి ఉపయోగపడతా ఉంది. సో ఆ తర్వాత చూస్తే ఫేమ్ ఎసెన్స్, ఫేమ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్. సో అందులో ఉన్నటువంటి 5 ప్రొడక్ట్స్ కూడా మనం విడిగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రోడక్ట్ ఆల్ ఇన్ వన్ క్రీమ్, హోమే ఎనర్జైజింగ్ ఆల్ ఇన్ వన్ క్రీమ్. సో ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. సో ఆల్ ఇన్ వన్. జెంట్స్కి నాకు టైం లేదు, నేను అంత అన్నీ అప్లై చేయలేను, నాకు ఏదైనా ఒక క్రీమ్ ఉంటే చెప్పు స్కిన్ పాడైపోకుండా ఉండటానికి, ఇట్లా అడుగుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి సింపుల్గా ఆల్ ఇన్ వన్ క్రీమ్ అనేది మనం రికమెండ్ చేయొచ్చు. ఇది కూడా ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, పీవీ ఎక్కువ ఉంటుంది. 1711 రూపీస్కి 12,000 పీవీ వస్తూ ఉంది, 2000 ఎంఆర్పి ఉంటా ఉంది. సో ఇందులో టోనర్ ఉంటుంది, అట్లానే ఎసెన్స్ ఉంటుంది, లోషన్ ఉంటుంది, న్యూట్రిషన్ క్రీమ్ ఉంటుంది. సో అందుకే దీన్ని ఆల్ ఇన్ వన్ క్రీమ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఎవరికి బాగా ఉపయోగపడుతుందని అంటే, ఎవరైతే డైలీ షేవింగ్ చేసుకుంటున్నారో, షేవింగ్ చేసుకున్న తర్వాత దీన్ని గనక మీరు అప్లై చేసుకుంటే, అంటే ఫేస్ వాష్ అంతా అయిపోయిన తర్వాత గనక దీన్ని గనక మీరు డైలీ గనక అప్లై చేయగలిగితే ఆ స్కిన్ మొద్దుబారిపోకుండా స్మూత్గా ఉండటానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఆ బ్లేడ్ తోటి ఏదన్నా స్కిన్ రఫ్ అయిపోయి ఉంటే దాన్ని హీల్ చేయడానికి కూడా ఇందులో ఉన్నటువంటి ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో సింపుల్ ప్రోడక్ట్, జెంట్స్ ఒకటే కావాలి అనుకుంటే ఈ ఒక్క ప్రోడక్ట్ని మీరు రికమెండ్ చేయొచ్చు. అట్లానే చాలా సింపుల్గా కూడా ఉంటుంది కాబట్టి క్యారీ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ క్రీమ్స్ ఉంటాయండి. ఒకటి వైట్ కలర్లో ఉంటుంది, ఒకటి బ్లూ కలర్లో ఉంటుంది. ఒకసారి ప్రెస్ చేసినప్పుడు 2 కూడా బయటికి ఈక్వల్గా రావటం జరుగుతూ ఉంది. వాటిని అప్లై చేసుకోవడం అనేది డైరెక్ట్. సో అట్లా సింపుల్గా ఎవరైతే స్కిన్ కేర్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో జెంట్స్, అటువంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందండి బాగా. సో లేడీస్ కూడా వాడొచ్చు, బట్ జెంట్స్కి అయితే బాగా ఎఫెక్టివ్గా పనిచేయటం జరుగుతూ ఉంది. సో అట్లనే ఫేమ్లో ఉన్నటువంటి ఫేమ్ న్యూట్రిషన్ క్రీము, ఫేమ్ లోషన్, ఫేమ్ ఐ క్రీము, ఫేమ్ టోనర్. సో ఇందులో కూడా విడిగా పోతున్నటువంటి ప్రోడక్ట్, బాగా ఎక్కువగా పోతున్నటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే న్యూట్రిషన్ క్రీమ్. ఫేస్కి నాకు ఒకటే క్రీమ్ కావాలనుకుంటే న్యూట్రిషన్ క్రీమ్ని మనం రికమెండ్ చేయొచ్చు. అట్లనే కంటి కింద నల్లటి చారలు పోవాలి అనుకుంటే ఐ క్రీమ్ను కూడా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో దీన్ని యూజ్ చేయడం ద్వారా లేడీస్లో వచ్చేటువంటి స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత కావచ్చు, వాళ్ళ బాడీ పెరుగుతూ తగ్గుతూ ఉండటం వల్ల వచ్చేటువంటి స్ట్రెచ్ మార్క్స్ కావచ్చు, ఇటువంటి వాటిని రిమూవ్ చేసుకోవడానికి కూడా ఈ ఐ క్రీమ్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతా ఉంది. సో ఆ తర్వాత చూస్తే హైడ్రా బ్రైటనింగ్ క్యాప్సూల్ ఎసెన్స్. ఓన్లీ హైడ్రా ఎసెన్స్ ఒక్కటే కావాలనుకున్నా కానీ మనం విడిగా పర్చేజ్ చేసుకోవచ్చు. అట్లానే హైడ్రా బ్రైటనింగ్ క్రీమ్ కావాలనుకున్నా కానీ విడిగా పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఈ రెండింటిని విడివిడిగా పర్చేజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 90 రూపీస్ ఆర్ 100 రూపీస్ వరకు డిఫరెన్స్ అనేది రావటం జరుగుతూ ఉంది, యాజ్ ఏ సెట్గా కొనడానికి, మామూలుగా కొనడానికి. సో అట్లా మీరు క్యాప్సూల్ ఎసెన్స్ కానీ బ్రైట్నింగ్ క్రీమ్ కానీ రెండు కూడా విడిగా కావాలనుకుంటే ఎవరికైనా రికమెండ్ చేయొచ్చు అండి. వీటికి కూడా మంచి పీవీ వస్తూ ఉంది. 1345 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. 1600 ఎంఆర్పి ఉంటుంది. 1345 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. సో దీన్ని ఎక్కువగా టీనేజ్లో ఉన్న వాళ్ళకి, యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నటువంటి ప్రోడక్ట్ అండి హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్. సో విడిగా కావాలన్నా పర్చేజ్ చేయొచ్చు, ఒకవేళ సెట్గా కావాలన్నా పర్చేజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూస్తే హెల్దీ గ్లో బేస్ SPF 30 PA++. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి.
సో దీన్ని మేకప్ ప్రోడక్ట్గా వాడుకోవచ్చు, స్కిన్కి ఒక మాయిశ్చరైజర్ లాగా వాడుకోవచ్చు. ఇందులో సన్ ప్రొటెక్షన్ SPF 30 ఉంది, 30 PA++. వ్రింకిల్స్ని రెడ్యూస్ చేస్తుంది. అట్లనే స్వెట్ని ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు దీన్ని అప్లై చేసుకుంటే సెట్ కూడా రాకుండా ఇది కంట్రోల్ చేస్తూ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్. సో దీన్ని నార్మల్గా యూజ్ చేయాలి అని అంటే క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్, ఆ తర్వాత ఈ మేకప్ హెల్దీ గ్లో బేస్ ఫైనల్గా మీరు యూజ్ చేస్తే స్కిన్ చాలా బ్రైటనింగ్గా, షైనింగ్గా కనపడటానికి ఇది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. వన్స్ ఈ ప్రోడక్ట్ కనుక మీరు ఫేస్ కనుక అప్లై చేసుకొని మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోగలిగారు అని అంటే డెఫినెట్గా కంటిన్యూగా ఈ ప్రోడక్ట్ని మీరు కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రోడక్ట్. అట్లానే డైలీ ఎక్స్పర్ట్ మాస్క్. ఇందులో 3 వెరైటీస్ ఉన్నాయండి. ఒకటి ఫార్మింగ్, ఇంకొకటి మాయిశ్చరైజర్, ఇంకొకటి బ్రైటనింగ్. సో షీట్ మాస్క్, డైలీ ఎక్స్పర్ట్ మాస్క్. ప్రతిరోజు కూడా మనం బయట తిరిగేసి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని టోనర్ అప్లై చేసి ఈ మాస్క్ గనక ఫేస్కి గనక అప్లై చేయగలిగితే సో ఆ టైట్నెస్ అంతా కూడా పోయేసి మనకి మంచి ఫ్రెష్ లుక్ అనేది తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి వెరైటీస్ ఏంటంటే ఫార్మింగ్. ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో, స్కిన్ టైట్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ ఫార్మింగ్ డైలీ మాస్క్ని రికమెండ్ చేయొచ్చు. అట్లా కాకుండా నేను బ్రైట్గా కనపడాలి అనుకునే వాళ్ళకి డైలీ బ్రైటనింగ్ మాస్క్ని రికమెండ్ చేయొచ్చు. మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయాలి అంటే చాలా మందికి డ్రై స్కిన్ ఉంటుంది. సో మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకి డైలీ మాయిశ్చరైజర్ మాస్క్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. సో అట్లా స్కిన్ టైప్ని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి సో ఈ 3 వెరైటీస్ కూడా ఉన్నాయండి. సో లేదా 3 కూడా పెట్టేసుకొని రోజుకి ఒక వెరైటీ ట్రై చేస్తారన్న ట్రై చేయొచ్చు. ఒక బాక్స్లో 10 వస్తాయి. ఇవి 10 షీట్స్. దీని కాస్ట్ చూసుకుంటే 1110 రూపీస్. 10 పీసెస్ వస్తాయి ఇందులో. సో అట్లానే నెక్స్ట్ వన్ వచ్చేసి అటామీ రోజ్ రైన్ మిస్ట్. ఎవరైతే మేకప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో, ఎవరైతే బయట బాగా అట్రాక్టివ్గా అందంగా కనపడాలనుకుంటున్నారో, డే లాంగ్ ఎంటైర్ డే లాంగ్ కూడా మీరు అదే లుక్ తోటి ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ రోజ్ రైన్ మిస్ట్ అనేది ఉపయోగపడుతుందండి. సో ఇది స్ప్రే లాగా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు మన మేకప్ పైన, ఫేస్ పైన, ఈవెన్ హెయిర్కి దీన్ని స్ప్రే చేయొచ్చు, ఫేస్ పైన స్ప్రే చేయొచ్చు, బాడీకి స్ప్రే చేసుకోవచ్చు, ఈవెన్ క్లాత్ పైన కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి దీన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో ఇది సింపుల్గా మన స్ప్రే ఏదైతే ఉందో బాడీ స్ప్రే అదే టైప్లో ఉంటుందండి. సో ఈవెన్ జెంట్స్, లేడీస్ ఎవరైనా యూస్ చేయొచ్చు. మీరు ఏదన్నా ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారు, స్కిన్ డ్రై అయిపోతా ఉంది, సో దాని నుంచి బయటికి రావాలి అనుకుంటే, మీ స్కిన్ బ్రైట్గా షైనింగ్గా కనపడాలనుకుంటే అటువంటప్పుడు ఏసీలో కూడా దీన్ని మీరు యూస్ చేయొచ్చు. ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా స్కిన్ అనేది పాడైపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు దీన్ని యూస్ చేయొచ్చు. మీ మేకప్ వేసుకున్నప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఒక 1-2 అవర్స్ పోయిన తర్వాత కొంచెం డల్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని మళ్ళీ రెజ్యూనేట్ చేసుకొని మళ్ళీ అందంగా షైనింగ్గా కనపడాలనుకుంటే దానిపైన మేకప్ పైన కూడా దీన్ని మళ్ళీ మనం స్ప్రే చేసుకోవచ్చు. అట్లా రోజ్ రెయిన్ మిస్ట్ అనేది డే లాంగ్ మనం ఫేస్ని మాయిశ్చరైజర్గా అందంగా ఉంచుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అబ్సల్యూట్ రీసెట్ బామ్. సో ఇది కూడా పాకెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. పాకెట్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. జస్ట్ లైక్ మన లిప్ ట్రీట్మెంట్ అవి ఎలా అయితే ఉన్నాయో లిప్స్టిక్ ఆ విధంగానే ఉంటుంది. రోల్ ఆన్ మనం ఫేస్ మీద రోల్ చేయొచ్చు. సో దీని మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే రింకిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పర్టికులర్గా మౌత్కి సైడ్స్ వచ్చేటువంటి రింకిల్స్, ఐకి సైడ్స్ వచ్చేటువంటి రింకిల్స్ ఏవైతే ఉన్నాయో, నుదుటి మీద వచ్చేటువంటి రింకిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవటానికి దీన్ని మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు అప్లై చేయొచ్చు. సో కొంచెం ఆయిలీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆ విధంగా ఆయిలీగా ఉంటుందో స్కిన్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది రీసెంట్గా వచ్చినటువంటి ప్రోడక్ట్ అండి. అలానే అనదర్ ప్రోడక్ట్ చూసుకుంటే అటామీ సన్ స్టిక్. సో దీన్ని కూడా పాకెట్ ఫ్రెండ్లీ
ట్రావెలింగ్లో యూస్ చేసేటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఫేస్కి ఎంటైర్ బాడీకి కూడా దీన్ని మనం యూస్ చేయొచ్చండి. సన్ స్టిక్, సన్ స్క్రీన్ లోషన్ ఎట్లా అయితే యూస్ చేస్తామో అదే విధంగా దీన్ని రోల్ ఆన్ చేస్తాం. ఇది కూడా మనకి రోల్ చేసుకొని పాకెట్లో క్యారీ చేసుకోవడానికి చాలా చిన్న ప్యాకెట్ అని ఉంటుంది. అయితే ఇది SPF 50 ప్లస్ ప్లస్ PA4+. సో హైయెస్ట్ ప్రొటెక్షన్ ఉన్నటువంటి ప్రోడక్ట్గా మనం చెప్పుకోవచ్చు. 1015 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. 1300 ఎంఆర్పి ఉంటుంది. 1015 రూపీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. సో ఎవరైతే అంటే స్కిన్ని సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ని మనం రికమెండ్ చేయొచ్చు. మీరు ఎండలోకి వెళ్తారు అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు గనక మీ స్కిన్ కేర్ రొటీన్ ఏదైతే ఉందో అది ఫాలో అవుతూ దానిపైన కనుక దీన్ని అప్లై చేసుకోగలిగితే మీ స్కిన్ని బయట సన్లైట్ నుంచి, వెదర్ నుంచి, ఈదుడు గాలులు, చలిగాలులు కావచ్చు, వేడి గాలులు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. అలానే అనదర్ నెక్స్ట్ వన్ వాటర్ ప్రూఫ్ మస్కరా. సో మస్కరా అండి కంటికి అంటే కళ్ళని ఇంకా అందంగా కనపడే విధంగా ఆ, కను ఆ, రెప్పల పైన ఉన్నటువంటి హెయిర్కి అప్లై చేసేటువంటి ప్రోడక్ట్ మస్కరా. ఇది బ్యూటీకి ఎవరైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇదేంటంటే వాటర్ ప్రూఫ్. వన్స్ దీన్ని కనుక అప్లై చేస్తే మనకి 2-3 డేస్ అట్లానే ఉంటుంది. మీరు వాటర్ పెట్టి క్లీన్ చేసినా కానీ పోకుండా ఆ విధంగా ఆ, వాటికి పట్టేసి ఉంటుంది. దానివల్ల మీ కళ్ళు పెద్దవిగా కనపడటానికి అవకాశం ఉంటుంది. సో బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు బ్యూటీకి ఐకి తర్వాత లిప్స్కి ఎక్స్ట్రా కేర్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఈ ప్రోడక్ట్ అనేది మనకి రావటం జరిగిందండి. నెక్స్ట్ సన్ స్క్రీన్ లోషన్. సన్ స్క్రీన్ లోషన్ అనేది మనది SPF 50 ప్లస్ PA++. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి వైట్ కలర్ క్రీమ్ ఉంది, ఇంకోటి బేజ్ కలర్ క్రీమ్ ఉంది. బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ కలర్ మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. బట్ బయట మార్కెట్లో ఉన్న వాటితోటి కంపేర్ చేయగలిగితే ఇది నాన్ గ్రీజీ, ఏదో ఫేస్కి అంటించినట్లుగా కాకుండా మీరు అప్లై చేసిన సంగతి కూడా తెలియకుండా స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది కూడా మనం సన్లైట్కి వెళ్తాం అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు గనక అప్లై చేసుకోగలిగితే ఆ తర్వాత మళ్ళీ అవసరాన్ని బట్టి మీరు మళ్ళీ రీఅప్లై కూడా చేసుకుంటూ ఉంటే స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో నాన్ గ్రీజీ అండి మెయిన్గా అయితే. సో దానివల్ల ఎక్కువ డిమాండ్ ఉంది. సో బేజ్ కలర్ మన ఇండియన్ స్కిన్ టైప్కి బేజ్ కలర్ అనేది బాగా సూట్ అవుతా ఉంది. దానివల్ల బేజ్ కలర్ అనేది ఎక్కువ మూవ్ అవటం జరుగుతూ ఉంది. సో అలానే నెక్స్ట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ చూసుకుంటే ఈవినింగ్ కేర్ సెట్లో ఉన్నటువంటి 4 ప్రోడక్ట్స్ కూడా మనం విడిగా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువ డిమాండ్ ఉండి ఎక్కువ మంది యూస్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఈవినింగ్ కేర్ ఫోమ్ క్లెన్జర్. సో ఫోమ్ క్లెన్జర్ దీని పర్పస్ ఏంటి అని అంటే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అట్లనే జెంట్స్ కొంచెం లిటిల్ బిట్ ఎక్స్ట్రా వేసుకోగలిగితే షేవింగ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫేస్ని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్. 755 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. 900 ఎంఆర్పి ఉంటుంది. 3500 PV రావటం జరుగుతూ ఉంది. అలానే ఆ తర్వాత డీప్ క్లెంజర్. ఎవరైతే రెగ్యులర్గా మేకప్ వేస్తున్నారో దాన్ని రిమూవ్ చేసుకోవడానికి డీప్ క్లెంజర్ వాడాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో అట్లా మీరు ఏదన్నా ఫేస్కి క్రీమ్స్ పెడుతున్నారంటే మాత్రం సో ఈ రెండు కూడా యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లనే ఈవినింగ్ కేర్ పీలింగ్ జెల్, డెడ్ స్కిన్ని రిమూవ్ చేసుకోవడానికి. అట్లనే ఈవినింగ్ కేర్ పీల్ ఆఫ్ మాస్క్. సో మాస్క్ లాగా అప్లై చేసి తీసేయడానికి ఇది ఉపయోగపడుతుందండి. స్కిన్ని ఎప్పుడూ కూడా బ్రైట్గా, మాయిశ్చరైజర్గా, స్మూత్గా ఉంచడానికి ఇవి హెల్ప్ అవుతా ఉన్నాయి. సో వీటిని విడిగా కావాలన్నా పర్చేజ్ చేసుకోవచ్చు, ఒక సెట్గా కావాలన్నా పర్చేజ్ చేసుకోవచ్చు. అట్లనే నెక్స్ట్ ప్రోడక్ట్ బీబీ క్రీమ్. సో మనకి అటామీ ఇండియా షాపింగ్ మాల్లో ఉన్నటువంటి లీస్ట్ రేట్ ఉన్నటువంటి బ్యూటీ కేర్ ప్రోడక్ట్ బీబీ క్రీమ్ అండి. సో ఇది ఇందులో కూడా SPF 30 PA++ ఉంది. సో దీన్ని కూడా మేకప్ పర్పస్గా మనం యూస్ చేస్తాం. జస్ట్ లిటిల్ బిట్ అప్లై చేస్తే సరిపోతుందండి, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. చాలా చిన్న బాటిల్ ఉంటుంది. క్వాంటిటీ కూడా జస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అయినా కానీ ఎక్కువ రోజులు రావడానికి అవకాశం ఉంది. బికాజ్ ఆఫ్ ఇది మన బాడీకి కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఎవరైతే ఫోమ్ క్లెంజరు, డీప్ క్లెంజరు ఇటువంటి వాటితోటి క్లీన్ చేసుకొని తర్వాత హైడ్రా సెట్ ఇటువంటివి కనుక యూజ్ చేస్తూ ఉన్నారో
వాళ్ళ స్కిన్ రిపేర్ అయిన దానికి దీన్ని ఇంకా ఈజీగా చాలా తక్కువ క్వాంటిటీ అప్లై చేసుకోవచ్చు. సో కామన్గా కే బ్యూటీ అంటే ఏంటి అని అంటే మనం ఇక్కడ డబుల్ క్లెన్జింగ్ చేసుకోవాలి, టోనర్ అప్లై చేయాలి, తర్వాత స్కిన్కి కావాల్సినటువంటి రిపేర్కి సంబంధించి ఏదైనా ఉంటే దాన్ని మనం సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి న్యూట్రిషన్ పోషన్ ఇవ్వటం, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి సన్ స్క్రీన్ లోషన్ ఇవ్వటం. సో ఇట్లా కే బ్యూటీ గురించి మనం చెప్పుకోవచ్చు అండి. సో మీరు వీటిని యూజ్ చేయాలనుకుంటే నా సజెషన్, దయచేసి సోపు వాడటం అనేది ఫస్ట్ ఆపేయండి. మీరు సోప్తో ఫేస్ వాష్ చేసుకున్న లేదా స్నానం చేసిన తర్వాత మీ స్కిన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కంప్లీట్గా డ్రై అయిపోయి ఉంటుంది, కొంతమందికి వైట్ లేయర్ లాంటిది కూడా ఫామ్ అయి ఉంటుంది. సో సోప్ వాడకుండా ఫేస్కి ఫోమ్ క్లెన్జర్ యూస్ చేయండి, బాడీకి బాడీ క్లెన్జర్ యూస్ చేయండి. సో అట్లా మీరు గనక చేయగలిగితే అప్పుడు ఈ క్రీమ్స్ మీరు అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఆ స్కిన్ అనేది త్వరగా చేంజ్ అయిపోయేసి మనం అట్రాక్టివ్గా కనపడటానికి ఉపయోగపడుతుంది. సో మినిమం 28 డేస్ పడుతుందండి. సో స్కిన్ ఆ మార్పు రావడానికి 28 డేస్ అనేది స్కిన్ కేర్ రొటీన్ మనం ఫాలో అవ్వాలి. ఎవరైతే 28 డేస్ అంటే ఒక 4 వీక్స్ కంటిన్యూగా మన ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తారో, సో ఏదైతే మనం చెప్పినటువంటి కాంబినేషన్ ఆ సిస్టమేటిక్గా ఎవరైతే యూజ్ చేస్తారో 28 డేస్లో 4 వీక్స్లో వాళ్ళ స్కిన్లో చాలా మార్పులు అనేది వచ్చేస్తాయి. సో వాళ్ళని వాళ్ళే గుర్తుపట్టలేని విధంగా తయారవుతారు. సో దానికి మనకి మన బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అనేది ఉపయోగపడతాయి. సో బాడీకి స్నానం చేయడానికి బాడీ క్లెన్జర్ యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫేస్కి ఈవినింగ్ కేర్ సెట్, ఆ తర్వాత మీ ఫేస్ అవసరాన్ని బట్టి ఈ ప్రోడక్ట్, మేకప్ కావాలనుకుంటే మేకప్. సో ఇట్లా ఈ 10 స్టెప్స్ డైలీ కనుక ఫాలో అవ్వగలిగితే సో అటువంటి వాళ్ళకి స్కిన్ అనేది స్మూత్గా తయారయ్యి గ్లాసీ ఫినిష్ తోటి కే బ్యూటీ కొరియన్ బ్యూటీషియన్ ఎలా అయితే కనపడతా ఉన్నారు, కొరియాలో ఉన్న వాళ్ళని చూసారంటే వాళ్ళు చూడగానే తెల్లగా, నీట్గా, స్మూత్గా, గ్లాసీ లుక్ తోటి ఉంటారు. సో చాలా మందిని మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో కానీ ఇటువంటి చోట్ల గమనిస్తూ ఉండొచ్చు. మన మీటింగ్స్ కూడా మన లీడర్స్ కూడా వస్తూ ఉంటారు కొరియన్స్. నిన్న మొన్న కూడా ఇంపీరియల్ మాస్టర్ వచ్చినారు గుంటూరుకి. సో ఈరోజు బెంగళూరులో మీటింగ్ ఉంది. సో వాళ్ళని చూసినా కానీ ఆ విధంగా అటువంటి లుక్ తోటి ఉంటారు. కారణం ఇటువంటి స్కిన్ కేర్ రొటీన్ని రెగ్యులర్గా ఫాలో అవటం. సో మీరు ఆ విధంగా గ్లాసీ స్కిన్ కావాలనుకుంటే మన కే బ్యూటీ ప్రోడక్ట్ని యూజ్ చేయొచ్చు. సో దీనికి మార్కెట్లో ప్రజెంట్ యూత్లో అండ్ టీనేజ్లో చాలా డిమాండ్ ఉందండి. సో కే బ్యూటీ ఈవెన్ జెంట్స్ కూడా ఎక్కువగా బ్యూటీకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి వాళ్ళ నీడ్ ఏదైతే ఉందో దానికి తగ్గటువంటి ప్రోడక్ట్ని మీరు ఆ కాంబినేషన్లో కనుక మీరు రికమెండ్ చేయగలిగారంటే లైఫ్ లాంగ్ వాళ్ళ ఆ ప్రోడక్ట్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి మార్పు మన బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ తీసుకొస్తా ఉన్నాయి. సో బ్యూటీ అంటేనే కొరియాకి పెట్టింది పేరు. సో ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్నటువంటి 30% బ్యూటీ మార్కెట్ని కొరియా గ్రాప్ చేసుకుంటా ఉంది. ఆ విధంగా మన కోల్మార్ ఏదైతే ఉందో దాదాపు 20,000 ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఉంది. ఇందులో ఎక్కువ ఏమున్నాయంటే బ్యూటీ ప్రొడక్ట్సే ఉంటాయి. బయట చాలా కంపెనీలకి మన వాళ్ళు సప్లై చేయటం జరుగుతూ ఉంది. సో అటువంటిది ఇంకా మన ద్వారా ఎక్స్క్లూజివ్గా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు ఇంకా ఎంత క్వాలిటీ ప్రొడక్ట్స్ మనకి ఇచ్చి ఉంటారు. సో మీరు కనుక దాన్ని అర్థం చేసుకుంటే కే బ్యూటీ యొక్క ప్రిఫరెన్స్, మన బ్యూటీ కేర్ ప్రోడక్ట్ యొక్క అబ్సల్యూట్ క్వాలిటీ మీకు అర్థమవుతుందండి. చాలా మంది ప్రైస్ అని చెప్పి సాగిపోతూ ఉంటారు. బట్ మీరు ఎప్పుడైతే ఏదో ఒకటి అట్లీస్ట్ హైడ్రా బ్రైట్నింగ్ కేర్ సెట్ యూస్ చేయడానికి యూజ్ చేయండి, ఆర్ అట్లీస్ట్ మీరు ఫోమ్ క్లెన్జర్ యూస్ చేసినా కానీ డెఫినెట్గా మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది ఆ స్కిన్లో. సో చాలా అట్రాక్టివ్గా తయారవుతూ ఉంటారు. సో ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనం ప్రోడక్ట్ వాడకుండా ఎవరికైనా రికమెండ్ చేయాలి అని అంటే మాత్రం డెఫినెట్గా మీరు 1 or 2 మెంబర్స్కి ఏదైనా రిటైల్ చేయొచ్చేమో కానీ ఆ బిజినెస్లో సక్సెస్ అవ్వడం అనేది కాదు. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ వాడటానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఫోమ్ క్లెంజర్, బీబీ క్రీమ్ వాడచ్చు, ఫోమ్ క్లెంజర్ హైడ్రా సెట్ వాడచ్చు మీరు, ఆర్ ఓన్లీ హైడ్రా సెట్ వాడచ్చు, ఓన్లీ న్యూట్రిషన్ క్రీమ్ వాడచ్చు, ఓన్లీ అబ్సల్యూట్ క్రీమ్ వాడచ్చు. ఎనీ ప్రోడక్ట్ మీరు సింగిల్గా కూడా యూస్ చేయొచ్చండి, యూస్ చేయకూడదని కాదు. బట్ మీకు 100% రిజల్ట్ రావాలనుకుంటే మాత్రం సెట్ ఆఫ్గా యూస్ చేయాల్సి ఉంటుంది.
నార్మల్గా కావాలనుకుంటే మీరు ఎనీ ప్రోడక్ట్ మీరు యూస్ చేసి ఆ కొరియన్ బ్యూటీ యొక్క సీక్రెట్ ఏంటనేది మీరు తెలుసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద కే బ్యూటీ స్కిన్ కేర్ రొటీన్ ఫర్ గ్లాసీ స్కిన్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. సో ఇదంతా కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో ప్రొడక్ట్ డెప్త్గా కావాలనుకుంటే వీడియోస్ రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. నా యూట్యూబ్ ఛానల్ పేరు వాసు పమిడి అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు కూడా నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే ఆల్ అనే దాన్ని కనుక ఆన్ చేసి పెట్టగలిగితే బెల్లో మీకు నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని చూడవచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, హ్యావ్ ఏ గ్రేట్ డే.